దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ జిల్లాలోని పార్టీలో కల్లోలం నెలకొందా? కార్యకర్తలకు నాయకులకు మధ్య సంబంధాలు తెగిపోయాయా? జిల్లా పెద్దలు నీ దారి నీదే నా దారి నాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? పార్టీ పిలుపు కాబట్టి తూతూ మంత్రంగానే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మమా అనిపించారా? పార్టీ గురించి ఎలాంటి వర్రీ లేకుండా ఓన్లీ సెల్ఫ్ ఎజెండా కోసమే అన్నట్లుగా నాయకులు పనిచేస్తున్నారా? కేంద్రంలో టాప్ గేర్లో దూసుకెళ్తున్న రాష్ట్రంలో అధికారం దిశగా క్లియర్ రోడ్ మ్యాప్, జిల్లాలో మాత్రం జంగిల్ రూట్లో వెళ్తోందంట. ఇంతకు ఆ జిల్లాలో పార్టీ వికసిస్తుందా? కమలంలో అసలు కల్లోలం ఎందుకు? వాట్ ది స్టోరీ? నెల్లూరు జిల్లాలో కమలం పార్టీకి ఎంతో ఘన చరిత్ర. ఎర్రజెండాలు రెపరెపలాడుతున్న రోజుల్లోనే కాషాయ జెండా పట్టి కాలేజీల రోజుల నుంచే సింధూరం వీరతిలకం దిద్ది హవా నడిపిస్తున్న కామ్రేడ్లను ఢీ అంటే ఢీ అని తలపడిన నాయకత్వం, దేశానికి ఉపరాష్ట్రపతి వంటి మహోన్నతమైన పదవిని వెంకయ్యనాయుడు రూపంలో అందించిన చరిత్ర సింహపురి జిల్లాకే సొంతం. వెంకయ్యనాయుడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సీనియర్లుగా గుర్తింపు పొందిన ఆంజనేయరెడ్డి, సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, సురేందర్ రెడ్డిలను అందించిన ఘనత నెల్లూరు జిల్లాకు ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కమలనాథుల రాజ్యాధికారం ఎడారిలో ఓయాసిస్లా తయారైందట. నీ దారి నీదే నా దారి నాదే అన్నట్లు బీజేపీ జిల్లా పెద్దల పరిస్థితి తయారైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో టాప్ గేర్, రాష్ట్రంలో అధికారం దిశగా రోడ్డు మ్యాప్, జిల్లాలో అడవిలో ప్రయాణం అన్నట్లు ఉందట భారతీయ జనతా పార్టీ పరిస్థితి. జాతీయస్థాయి నేతలు, రాష్ట్రస్థాయి పదవులు అనుభవిస్తున్న నేతలు ఉన్న సింహపురి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం పనిచేసేవారు కనుచూపు మేర కనిపించడం లేదట. కాషాయ జెండా పట్టి ఎన్నికల కథన రంగంలో కమలానికి ఓటేద్దాం అనుకున్న కార్యకర్తలకు బ్యాలెట్లో చోటేలేని పరిస్థితి ఎదురైంది నెల్లూరు జిల్లా బీజేపీ పరిస్థితి. పార్టీ బలోపేతం చేయడం కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జాతీయ నాయకత్వం పిలుపునిస్తే క్షేత్రస్థాయిలో ఎంతో కీలకమైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సైతం జిల్లా నేతలు తూతు మంత్రంగానే జరిపించారట. మరికొద్ది రోజుల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కూటమి పొత్తుల్లో భాగంగా తమ క్యాడర్కు క్షేత్రస్థాయిలో వాటా సాధించాలంటే జిల్లా నాయకత్వం పటిష్టంగా ఉండాలి, పోరాటాలు చేయాలి. నామినేటెడ్ పదవుల్లో జిల్లా బీజేపీ క్యాడర్కు న్యాయం జరగలేదు. కూటమి పొత్తుల్లో భాగంగా నామినేటెడ్ పదవులు సాధించడంలో జిల్లా నాయకత్వం విఫలమైందని క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. ప్రస్తుతం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యత కలిగిన ఏ పని తలపెట్టినా బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ యాదవ్ను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్లను పక్కన పెట్టుకుని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా సాధించుకోలేకపోవడానికి కారణం నేతల నిర్లక్ష్యమేనని నిర్ధారణ అయింది. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా నేతల తీరు మారలేదు. పోనీ నియోజకవర్గంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే అయినా బీజేపీ కార్యకర్తలకు నియోజకవర్గంలో తగిన గౌరవం ఇస్తున్నారా, గుర్తింపు కల్పిస్తున్నారా అంటే డౌటే. క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తల విలువను పెంచాల్సిన నాయకత్వం సీరియస్నెస్ లేకుండా ఓన్లీ సెల్ఫ్ ఎజెండాతో పనిచేసుకుంటోంది. జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలోనూ సొంత పనులు చేయించుకుంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలను గాలికొదిలేసినట్లుగా టాక్ జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజనపై ఊహాగానాలు జరుగుతున్న నేపథ్యంలో 2029 సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతుంటే బీజేపీ నాయకులు తమకంటూ ఒక నియోజకవర్గాన్ని తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టడం లేదట. ఎప్పటికీ పల్లెకిలు మోసే బోయిలుగా మిగిలిపోతామా, రాజ్యాధికారం సాధన దిశగా అడుగులు వేయలేమా అన్న అనుమానాలు, ప్రశ్నలు సగటు కమలనాథులను వెంటాడుతున్నాయట. క్యాడర్లో పెరుగుతున్న నైరస్యాన్ని హైకమాండ్ గుర్తిస్తుందా? కమలదళంలో కసి పెరుగుతుందా? 2029 సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరిస్తారా? క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి నడుం బిగిస్తారా? బీజేపీ కార్యకర్తల ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.